ముఖ్యంగా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ఏదైతే బడ్జెట్ లో మాకు న్యాయం జరగాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తూ మరి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ మన చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గారు గౌర్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో 61% మంది బీసీలు జనాభా ఉంది అని చెప్పి తేలిపోయింది. 61% మంది ప్రజలు ఈ బడ్జెట్ కు ట్యాక్సుల ద్వారా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా కోట్ల రూపాయలు బడ్జెట్ కు కేటాయిస్తున్నాం. కానీ కేటాయించిన బడ్జెట్ ను తిరిగి మళ్ళా మాకు పంపిణీ చేసే విషయంలో మాత్రం చేయకుండా కేవలం అగ్రకులాలు వాళ్ళకు అనుకూలంగా బడ్జెట్ ను రూపొందించుకొని వాళ్ళ పొట్టలు నింపుకోవడానికి, వాళ్ళ గడియలు నింపుకోవడానికి బడ్జెట్ కేటాయిస్తున్నారు. కాబట్టి అట్టడుగు వర్గాలైనటువంటి బీసీలకు కుల వృత్తులు చేసుకొని నమ్ముకొని బతున్నటువంటి కుల వృత్తుల బీసీలకు అందరికీ కూడా న్యాయం జరగాలని బీసీలు, ఎంబీసీలు, అదేవిధంగా ఈ సంచార జాతులకు సంబంధించిన ప్రజలకు బీసీ బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ ధర్నా జరుగుతుంది. అయితే ధర్నాలు ఎంతసేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినంత మాత్రాన ఈ ప్రభుత్వాలు చేస్తాయని కాదు, ఒక చిన్న హెచ్చరిక మాత్రమే ఇది. ఈ ఉద్యమం పల్లెల్లోకి వెళ్ళి గ్రామీణ స్థాయికి వెళ్ళి ప్రజల్లో మరి ఇంటింటికో బీసీ ఉద్యమకారుడిగా బయలుదేరి ఈ రాష్ట్రంలో తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి ఏర్పడితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప వీళ్ళని అడుక్కుంటే అగ్రకుల పార్టీలు ఇయ్యరు. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి బీసీలు రావాలంటే అంబేద్కర్ గారు చెప్పినట్లు, పూలే గారు చెప్పినట్లు బీసీలు ఆ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు సర్దుబాటు మానుకోవాలి, గులాంగిరి మానుకోవాలి, ఆ పార్టీలకు రాజీనామా చేసి అందరూ బయటికి రావాలి, వచ్చి ఒక బీసీ పార్టీ ఏర్పడాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడు మాత్రమే బడ్జెట్ మనకు న్యాయం జరుగుతుంది. బీసీ రాజ్యాధికారం వచ్చేది అది పక్కన పెట్టినట్టయితే అసలు బీసీలలో ఐక్యత లేదు అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా రకాల సంఘాలు ఏర్పడి ఆ సంఘాలు కొన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకి కొమ్ము కాస్తా ఉన్నాయి అన్నట్టు కూడా సమాచారం అవుతుంది. సరే, బీసీ సంఘాలు అనేటువంటివి ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి కూడా తెలంగాణలో ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. అయితే వారి యొక్క శక్తి మేరకు ప్రభుత్వాలతో డిమాండ్లు కేవలం కొన్ని డిమాండ్ల కోసం పోరాడినారు, కానీ మార్పు కోసం ఎప్పుడు జరగలే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటంలో అన్ని బీసీ సంఘాలు వేరైనప్పటికీ ఐక్యమత్యం మాత్రం ఈ తెలంగాణలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో మనకు గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మనకు రుజువైంది. కింద నాయకులు సర్దుబాటులో ఉన్నారు, కానీ ప్రజలు తిరుగుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలలో మార్పు వచ్చింది. ఈ అట్టడుగు స్థాయికి ఈ మూమెంట్ ఎప్పుడు వస్తుందో అని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఓన్ చేసుకుంటే తెలంగాణలో మార్పు తథ్యం, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. అసలు ఇప్పుడు ఇట్లాంటి నిరాహార దీక్షలు ఎన్ని చేపట్టినా కానీ ఇప్పటి వరకు అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఉంటా, మరి తదుపరి కార్యాచరణ ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా సరే, ఇది ఒక బీసీ ఉద్యమం అనేటువంటిది ఆరిపోకుండా ఇది ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇంతటితోనే ఇది ఆది కాదు, ఇది అంతం కాదు. ఇంతే కాకుండా మొత్తం అన్ని బీసీ సంఘాలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఉండే బీసీలు కూడా మొత్తం ఆలోచన చేసి త్వరలోనే ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించబోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ బీసీలకే ఓటు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో మార్పు వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు బీసీలకు 42% తీసుకొచ్చింది మేమే అన్నట్లు కాంగ్రెస్ డప్పు కొట్టుకుంటా ఉంది. మరి ఆ మాటలు మీరు సమర్థిస్తారా? ఏ విధంగా? కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసిండు అంతే, కామారెడ్డి డిక్లరేషన్, రాజీవ్ గాంధీ డిక్లరేషన్ చేసింది తప్ప వాళ్ళు 42% ఇవ్వలేదు. వాళ్ళు కేవలం రాజకీయ పార్టీ పరంగా మేము టికెట్లు ఇస్తామని అన్నారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలకే పరిమితమైంది. వాస్తవాలకు వచ్చేసరికి అది మాట తప్పినటువంటి పార్టీ. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించారు. ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో బీసీలు మాత్రం దీనికి వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఇప్పుడు అసలు ప్రధానమైన డిమాండ్స్ ఏంది ధర్నా చేపట్టారు? ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 21 డిమాండ్లను ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎన్నికల ముందు. అగో బీసీలకు మేము 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పింది. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, అంటే 40,000 కోట్లు బాకీ ఉన్నారు. ఎంత ఇచ్చింది? 2,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ 2,000 కోట్లు కూడా పేపర్లో ఉన్నాయి, ప్రజల వరకు రాలే. కాబట్టి ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని వాళ్ళే రుజువు చేసుకున్నారు. కాబట్టి ప్రజలు గుర్తించారు. తప్పనిసరిగా ఈ ముఖ్యంగా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మా జనాభా దామాషకు అనుగుణంగా బడ్జెట్ లో కూడా మాకు 61% కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో, ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకి అన్యాయం జరిగింది అన్నట్లయితే చాలా మంది మాట్లాడారు. మరి దాని గురించి మళ్ళీ ఇప్పుడు అట్లాంటి రిపీట్ కాకుండా పోరాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు అనుకున్నట్లు ఒకవేళ ఉండకపోతే మరి ఎట్లుండబోతుంది ఎలక్షన్ జిహెచ్ఎంసీ? ఇప్పుడు ఒకసారి చూసిండ్రు,
చేయలేదు, రెండోసారి చూసారు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బీసీలు ఐక్యంగా లేరు అనుకుంటున్నారు. కానీ గ్రామీణ స్థాయిలో ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళంతా వాళ్ళుగా స్వచ్ఛందంగా ఐక్యమై ఓడించారు. కొన్ని ఓసీ జనరల్ సీట్లలో కూడా ఒక సంచార జాతుల వ్యక్తిని గెలిపించారు. అంటే ఆ స్ఫూర్తి మనం గమనించాలి. ప్రజల్లో స్ఫూర్తి ఉంది, బీసీ ఉద్యమ ఇది నినాదం ఉంది. కానీ ఈ రేపు జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, తర్వాత రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కాల్చి వాత పెడతారు, గుణపాఠం చెప్తారు. ఈ బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయిస్తే ఈ ప్రభుత్వం మీద నమ్మకం కుదురుతారు. ఇప్పుడు ఈ బీసీల ఉద్యమం అన్నట్లు కూడా కొంతమంది రాజకీయాలు చేస్తా ఉన్నారు. మరి వారికి మీరేం చెప్తారు? ఈ బీసీ నాయకులు ఇందాక చెప్పిన బీసీలలో ఉండేటువంటి సంఘాల నాయకులు కానీ కొంతమంది, అదే విధంగా బీసీ సంఘాల పేరు చెప్తూ రాజకీయ నాయకుల యొక్క జేబు సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ రాజకీయ పార్టీలో ఉండేటువంటి బీసీ నాయకులు కానీ వీళ్ళంతా సర్దుబాటు చేస్తున్నారు. చెప్పిన నేను ఇంతకుముందే, వాళ్ళు సర్దుబాటులో ఉన్నారు, ప్రజలు మాత్రం తిరుగుబాటులో ఉన్నారు. ప్రధాన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కదా దీంట్లో. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా ఎన్నోసార్లు ఇట్లాంటి దీక్షలు చేపట్టినప్పుడు కూడా వచ్చి ఆ బీసీలకు అండగా ఉంటాం అని చెప్పేసి కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు, నాకు కవిత ఇప్పుడు కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలోనే మాకు కవిత మేము కలిసి పనిచేసినాం. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించి పట్టించుకోలేదు, 10 ఏళ్ళు తెలంగాణ బీసీల గురించి పట్టించుకోలేదు, 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు బీసీలకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పుడు వచ్చి మేము చేస్తాం అంటే అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయనప్పుడు ఒట్టిగా ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తామని ఎట్లా మానే. కాబట్టి ఇది నమ్మేటువంటి మాట కాదు, ఇది ఊరికే ప్రజలను మభ్యపెట్టేటందుకు చేసేటువంటి ప్రయత్నం అని చెప్పి మేము అనుకుంటున్నాం.